ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 17వ వచనం. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభువైన యెహోవా తండ్రి ఇర్మియా గారితో ఈ విధంగా వాగ్దానం చేశారు. ఏమనంటే వెళ్ళి ఎబెద్మెలెకుతో ఈ విధంగా చెప్పమని చెప్పారు. నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు చిక్కబడవని, ఆయన విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈరోజు మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి దుష్టత్వం నుండి దేవుడు మనల్ని విడిపిస్తానని, ప్రతి అంధకార శక్తుల నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తానని, అదేవిధంగా గాఢాంధకారమయమైన జీవితంలో నుండి దేవుడు వెలుగులోనికి తీసుకొస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనము ఏ విషయంలోనూ కూడా భయపడకూడదు. కొంతమంది అనవసరంగా భయపడుతూ ఉంటారు. కొంతమందికి అనుకోని విధంగా కూడా నేరారోపణ చేయబడుతూ ఉంటుంది. అలాంటి టైంలో చాలామంది ఇతరుల గురించి భయపడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను ఏ విషయంలోనూ కూడా, ఎలాంటి విషయంలో కూడా నీవు భయపడు మనుషుల చేతికి అప్పగించనని, నిన్ను విడిపిస్తానని, నిన్ను రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన రక్షించడానికి, విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి మన ప్రతి బంధకముల నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి చీకటి అంధకార శక్తుల నుండి దేవుడు మనల్ని విడిపించి మనకి శాంతి సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ప్రతి విధమైన దుష్ట శక్తుల నుండి ఆయన విడుదల అనుగ్రహిస్తారు. కాబట్టి మనందరము కూడా భయపడకుండా విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. విశ్వసించి దేవుని యందు నిరీక్షించి మనము దేవుని పాదముల చెంత కనిపెట్టుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి విడుదలను అనుగ్రహిస్తారు. ఆయన మనల్ని రక్షిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. అట్టి విధమైన విడుదల ప్రభువైన యేసుక్రీస్తుని మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.